హాయ్ అండి. హాయ్ అండి. కళ్యాణ్ గారికి ఫ్యాన్ అవ్వడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా ఒక పర్సన్ పక్క వాళ్ళు హెల్ప్ చేయాలంటే చాలా థింక్ చేస్తాం. యా, నాట్ బ్లడ్ రిలేషన్ ఉన్నా కూడా హెల్ప్ చేయాలంటే చాలా థాట్స్ వస్తాయి, అది ఎందుకు చేయాలి. ఏ రిలేషన్ లేకుండా ప్రతి నిమిషం జనాల గురించి ఆలోచిస్తున్నారు చూసారా, దానికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే దేవుడికి మాత్రమే సాధ్యం ప్రతి జీవి గురించి ఆలోచించాలి. సో ఇప్పుడు మీరు ఇద్దరు చెప్పిన వాటిల్లో కూడా ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది, అలాగే ఒక సూపర్ స్టార్ గుణం ఉంది. సో రెండిట్లో మీరు దేనికి ఎక్కువ ఓటేస్తారు? ఆయనకి ఫ్యాన్ అండి మేము. ఆయన ఎక్కడుంటే అక్కడ మేము ఉంటాం. ఆయన ఏ పని చేస్తే ఏం చేసినా పర్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మామంటే ఆయన చేసేది మంచా చెడా ఉంటాం. సో ఆయన ఏం చేసినా 200% పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చాలా పెద్ద ఫ్యాన్ మూమెంట్ అని అడిగారు కదా. మేము బీటెక్ చేస్తుండే చెన్నైలో, ఎయిర్పోర్ట్కి వచ్చారు, పాండిచేరి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఫుల్ బియర్డ్తో ఒక సింహంలా నిలబడుకొని ఉన్నారు. జస్ట్ 10 minutes డిస్టెన్స్లో ఉన్నాను. ఆయన చూస్తుంటేనే ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చాము, ఇలా నిలబడుకొని చూస్తుంటే అందరూ సెల్ఫీలు దిగుతుంటే ఆయన ఇలా చూస్తూ ఉండిపోయాను. ఒక్కటి చాలు లైఫ్లో, ఇంకా ఏదైనా సాధించాలా లేకుంటే ఇంకేదో ఏం మైండ్కి రాలేదు అసలు. ఇలా చూసాం ఆయన్ని, ఒక సింహాన్ని ఇంత దగ్గరగా. చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. ఇప్పటి వరకు ఇంకా చాలాసార్లు కలిసాను, బట్ ఆ ఒక్క మూమెంట్ గుర్తుండిపోయింది నాకు. సో పవర్ స్టార్ వీరత్వం రెండు కలిసి రావడమే ఇప్పటి మీ ఈ వెయిటింగ్కి కారణం అనుకోవచ్చా? అంటే మెయిన్గా ఏంటంటే అండి, రీసెంట్గా గెలవక ముందు చాలా ఫేస్ చేసి, అరే మీ హీరో ఉన్నాడు, ఒక సినిమా తీడు, ఎప్పుడో రీమేక్లు చేసుకుంటూ వస్తాడు అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే ప్రతి మనిషికి హ్యాటర్స్ ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉన్నట్టే హ్యాటర్స్ ఉంటారు. సో మేము ఎదుర్కోవాలి కదా. చాలా ఇయర్స్ తర్వాత స్ట్రైట్ ఫిల్మ్తో వస్తున్నారు. సో మెయిన్ రీజన్. సో మీరు ఏం ఎదుర్కొన్నారు, మీరు ఏ యాంగిల్ని సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనం ఒక డిబేట్లోకి వద్దాం. మేబీ అంతకంటే ముందు లైక్ ఎవ్రీబడి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని ఫ్యాన్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఒకసారి. మీరు ఎక్కడి నుంచి